హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రైస్‌తో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా క్రంచీగా, కరకరలాడుతూ నెలపాటు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అది కాకుండా ఎక్కువ ప్రాసెస్ లేకుండా జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసేయొచ్చు. ఈ రైస్‌తో చేసిన చిప్స్ చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం నెలపాటు చేసి పెట్టామంటే అసలు చెడదన్నమాట. క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్‌లో చేశారంటే చాలా ఈజీగా తయారు చేసేయొచ్చు. మరియు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ రైస్‌తో చేసుకునే చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని ఇందులో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ మరిగిన తర్వాత ఇందులో టేస్ట్‌కు తగ్గట్టు ఇలా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా కారం, టేస్ట్‌కి తగ్గట్టు కారం. ఇలా కారం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. చిప్స్ చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ జీలకర్ర. తరువాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొద్దిగా. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇందులో కొద్దిగా 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల చాలా బాగా వస్తాయి చిప్స్ అనేవి. కరకరలాడుతూ వస్తుంది. ఇలా అంతా స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్ రైస్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ మసాలా వాటర్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఒకేసారి రైస్ పౌడర్ యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే ఇలా మనం ఎక్స్ట్రా పిండిని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ముందుగానే హాఫ్ కప్ యాడ్ చేశాను. ఇప్పుడు మరికొంత హాఫ్ కప్ యాడ్ చేసి మొత్తం 1 కప్ యాడ్ చేస్తున్నాను రైస్ పౌడర్. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి మనం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా దీని మీద కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకోండి. ఇలా పైన ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా మొదట బాగా తట్టుకోవాలి. ఇలా అంతా మనం బేస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇలా మనం వెనక్కు తిప్పుకొని ఇలా మనం ఒక గ్లాస్ సహాయంతో ఇలా అంతా మనం బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లాట్‌గా రావడానికి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చాలా ఈజీ అండి ఇలా చేసుకోవడం. ఇలా మనకు నచ్చిన షేప్స్‌లో మనం కటింగ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ డైమండ్ షేప్‌లో కట్ చేస్తున్నానండి. ఇలా మనం అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం కట్ చేసుకోవాలి ఇలా. ఇలా కట్ చేసుకోవడం వల్ల చూడండి డైమండ్ షేప్‌లో వస్తుంది. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇలా ఒత్తుకుంటూ ఇలా కట్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది తీసేటప్పుడు. చూడండి ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేయడానికి మనం ఇలా మైదా పిండి యాడ్ చేసాము. ఇలా యాడ్ చేయడం వల్ల తొందరగా రిమూవ్ అవుతుందన్నమాట. ఇలా అంతా మనం రిమూవ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగా షేప్ వస్తుంది. చూడండి ఒకటి వేస్తున్నాను. చాలా బాగా పొంగుతూ పైనకొస్తుందండి. అప్పుడు చిప్స్ బాగా కరకరలాడుతూ బాగా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల. ఇలా మనం వేడి నీళ్ళను ఉడకబెట్టుకొని ఇలా పిండిలో యాడ్ చేయడం వల్ల చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా చిప్స్ అనేవి ఇలా మనం తయారు చేసుకోవాలండి. ఇంకా అన్నీ మనం యాడ్ చేసుకొని ఇక మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు తీసేయాలి. లేదంటే మాడిపోతుంది. అంతే అండి చాలా సింపుల్‌గా ఇలా మనం 10 నిమిషాల్లో ఇలా రైస్ పౌడర్‌తో ఇలా మనం చిప్స్ తయారు చేసుకోవచ్చు. కరకరలాడే చిప్స్. చాలా ఈజీ అండ్ టేస్టీ అన్నమాట.
తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.